నా జీవితంలోని మరిచిపోలేని రోజు ఇది. 1973వ సంవత్సరంలో నన్ను ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న నన్ను ఎవరో తీసిన ఫోటోలు చూసి వెంటనే పిలిపించి వారి సినిమాలో డైరెక్ట్గా హీరో అని చెప్పి ఫిక్స్ చేసి నెక్స్ట్ డే నుంచే ఇక్కడ ఇదే మెర్కరాలో మెడికరీలో తల్కావేరి అనే ఈ కావేరి నది పుట్టిన ప్రదేశంలో ఫస్ట్ షాట్ తీసి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఆ మహానుభావుడు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఉంటుంది. సినిమా షూటింగ్ మొదలైంది. 4 రోజులు జరిగిన తర్వాత అర్జెంట్ పని ఉండి నేను మెడ్రాస్ వెళ్ళి వస్తాను, వెళ్ళి చెల్లప్పుడు ఈ పాట అన్నీ ఫినిష్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత వచ్చారు, అయిపోయిందా పాట అని అడిగారు. అవ్వలేదండి అన్నారు డైరెక్టర్. ఎందుకని అండి అంటే రాత్రి బాగా చల్లగా ఉంటుందండి, తట్టుకోలేకపోతున్నారు ఎవరి కాళ్ళు, 1 గంట 2 గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నారు అని చెప్పారు. నో ఇవాళ అయిపోవాల్సింది, పాట పూర్తి చేద్దాం, నేను ఇక్కడే ఉంటానని చెప్పి పాట మొదలుపెట్టాం. కొంతసేపు అయ్యేటప్పుడు బాగా చలి వణుకుతున్నాం అందరూ. ఆయన రాము అని ఆయన దగ్గర డ్రైవరు, చాలా ఆత్మీయుడు. రాము అందరికీ టీ తీసుకొచ్చి ఇవ్వు అన్నారు. అందరికీ టీ తీసుకొచ్చారు. టీ తాగాం. ఒంట్లోంచి తెలియకుండా వేడి వచ్చింది. మళ్ళీ 1 గంట సేపు బ్రహ్మాండంగా పనిచేసాం. ఆ తర్వాత మళ్ళీ చలేస్తుంది. సార్ మళ్ళీ చలేస్తాను, నన్ను ఇంకొక కప్పు టీ ఇస్తే బాగుంటుందండి అన్నారు. అలాగే తప్పకుండా అన్నారు. 2వ కప్పు మర్నాడు పొద్దున్న చెప్పారు, రాత్రి మీరు తాగిన టీ ఏమిటో తెలుసా అన్నారు. అదే కొద్దిగా చేదుగా ఉందండి, అది ఏమిటో తెలియలేదు నాకు అన్నారు. అది అడవిలో ఉండే టీ, అక్కడ ఎందుకంటే అలాగే ఉంటుంది అని నవ్వారు. ఎందుకు సార్ నవ్వుతున్నారు అన్నారు. రాత్రి మీకు ఇచ్చింది రమ్, ఆ రమ్ టీలో రమ్ కలిపేసి ఇచ్చామని చెప్పారు. దాని మూలంగా అంటే అప్పుడు దాకా నేను తాగి వరకు నాకు రుచి కూడా తెలియదు. ఆ వేడికి ఆ రోజు రాత్రి ఆయన అనుకున్నట్టుగా 11:30, 12 అయ్యేటప్పటికి పాట కంప్లీట్గా పూర్తి చేసేసి వెళ్ళిపోయింది. అంటే ఆయన ప్లానింగ్ కానీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఎలా చేయాలి అనేది ఆయనకి తెలిసినంతగా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి లేదంతా. తర్వాత ఆ రాము అనే డ్రైవర్ని ఆయన అడిగారు, రాము ఎలా జరుగుతుంది, నేను ఊళ్ళో లేనప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయా, వాళ్ళ ఆర్టిస్టులు అందరూ బాగానే చూస్తున్నారంటే ఆయన ఏదో చెప్పాడు. చెప్పగానే సాయంత్రం 6 గంటలకి టీ బ్రేక్లో అందరూ కూడా రండి, మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడారు. నాకు తెలిసింది మీరందరూ కూడా వాళ్ళు ఏదో కొత్త యాక్టర్లు అని చెప్పి సరిగ్గా మర్యాద లేకుండా మీరందరూ కూడా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. వాళ్ళు పాండీ బజార్లో తిరిగి వేషాల కోసం తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, విజయవాడ నుంచి వచ్చారు. మన రిక్వెస్ట్ మీద వచ్చి మనకి దగ్గర చేస్తారు. అలాగే గిరిబాబు గారు కూడా మన సినిమాలో, మన కంపెనీలో అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలతో, శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోలతో మనం సినిమాలు చేసి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేసామో కొత్త వాళ్ళైనా వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎవరైనా వాళ్ళని చిన్నగా చూసినట్టుగా కనుక నాకు తెలిస్తే మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి వాళ్ళకి ఆ పెద్ద హీరోలకి ఎంత గౌరవం ఇది ఇచ్చారో మేము కొత్తగా ఎల్బోర్డులు అయినా మాకు కూడా అయినా అలాంటి గౌరవాన్ని ఇచ్చారు. చాలామంది కొత్త యాక్టర్లు అంటే ఎవరు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరండి. అంతేకాకుండా వీలైతే వాళ్ళ దగ్గర నుంచి కొంత పెట్టుబడి కూడా సినిమాలో పెట్టండి నేను కూడా పెట్టేస్తాను. లేదు అది ఇది కాదు అనుకుంటే 3 సినిమాలకు మాకు కాంట్రాక్ట్ రాయండి, మాకు చెప్పకుండా మీరు ఎక్కడ యాక్ట్ చేయడానికి 3 చేసిన తర్వాతే బయటికి పంపుతూ ఉంటారు. అలాంటి ఏమీ పెట్టుకోకుండా ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని మా ఇద్దరిని, గిరిబాబుని నన్ను ఇద్దరిని పిలిచి చెరొక 3,000 రూపాయలు మాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ మై బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్. ఆ తర్వాత ఎంత కూర్చోవచ్చు అది వేరే. అలాంటి వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా బాబు అమ్మ అని అంటారు తప్ప మురళీమోహన్ అని కూడా అసలు అన్నట్టు ఇంకోటి మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు నా పేరేంటి అని అడిగారు. రాగానే రాజుబాబు అండి అని చెప్పారు. అసలు పేరు అయితే మా నాన్నగారు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. కానీ అందరు కూడా పేరు పెద్దదైపోయింది అని రాజుబాబు అని మరుస్తారండి అన్నారు. అదేనండి, మరి మన సినిమాలో ఇంకో రాజుబాబు గారు కూడా ఉన్నారు కదా, కబడ్డీని పెద్ద రాజుబాబు గారు,
మీరు కొత్తగా వచ్చి హీరో రాజ్బాబు అని మిమ్మల్ని కమెడియన్ రాజ్బాబు అని వాళ్ళని అంత బాగుండదు కదా, పేరు మార్చుకుంటాయి, మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. సార్ ఏం అభ్యంతరం లేదు సార్, మీ ఇష్టం సార్ అని. నాన్నగారి పేరు పెట్టింది ఏంటి అన్నావు, మొట్టమొదటి పేరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి అని. మోహన్ అని పెడదాం అయితే అన్నారు. ఓకే సార్ అని. ప్రెస్లో అనౌన్స్ చేయగానే వాళ్ళు, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉందండి, ఫుల్ ఫ్లెడ్జ్ కానీ ఏమిలాగా లేదు అని అంటే అప్పుడు మురళీమోహన్ అనే నామకరణం ఆయన చేసింది. ఇవాళ మురళీమోహన్ అనే సామాన్యమైన వ్యక్తి సినిమా యాక్టర్గా మారటానికి కానీ, గత 52 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ ఉండటం కానీ, ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అనుకోబోతున్నందుకు కానీ, వీటన్నిటికీ ఎవరు అంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జెంటిల్మ్యాన్, మై గాడ్ ఫాదర్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు. అంత గొప్ప వ్యక్తి. అప్పుడు మెర్కరాల్లో జరిగింది ఆ షూటింగ్ అంతా. అప్పుడు ఈయనకి ఈ ప్లేస్ బాగా నచ్చింది, చాలా బాగుంది, ఫ్యూచర్లో మనం ఏదైనా చెయ్యాలి ఇక్కడ నా ఆలోచనని ఆయన 80వ వయసు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనే కూడా ప్లేస్లన్నీ కూడా తిరిగి ఇది హయ్యెస్ట్ పీక్గా ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఆ ల్యాండ్ ఇక్కడ కొని దాన్ని వన్ మ్యాన్ ఆర్మీ, సరిగ్గా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన 10 సంవత్సరాలు అంటే మధ్యలో కరోనా వచ్చి డిస్టర్బ్ అయింది, ఇంకా ఏవో డిస్టర్బెన్స్లు కూడా వచ్చినాయి. దాన్ని పూర్తి చేసి ఈ రోజున ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందాక గురువారెడ్డి గారు చెప్పినట్టుగా మీరు శతమానం భవతిలాగా 100 సంవత్సరాల్లో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మాలాంటి వాళ్ళని ఇంకా కొంతమందికి మీరు దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇవాళ ఆయనకి ఆరోగ్యం బాగోపోయినా కూడా తప్పకుండా రావాలి అంటే ఆయన ఇచ్చిన మాటకు నిలబెట్టుకొని వారు ఇచ్చినందుకు వారికి మనీ నా హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను. ఇక సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆయన చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. కారు దిగ్గానే ఎదురుకుండా నన్ను రాగానే వచ్చి చూసాను, అలా హక్ చేసుకొని బాగున్నారా మురళీమోహన్ గారు అనేది. మన ఇద్దరం కలిసి తొలిరే కలిసిన సినిమాలో యాక్ట్ చేసాం, గుర్తుందా అని అంటున్నాను. నాకే సరిగ్గా గుర్తులేదు, ఎప్పుడో జరిగింది, 30-50 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఆయన గుర్తుపెట్టుకొని అడిగారు అంటే దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్. ఒక అద్భుతమైన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఇవాళ అంత గొప్ప వ్యక్తి ఒక లేరు అని నిస్సంకోచంగా చెప్పచ్చు. అలాంటి మహనీయుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా పాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.